సార్. సార్ కూటమి గెలిచింది కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? అభిప్రాయం ఏముందమ్మా, ఇది ప్రజా తీర్పు. ప్రజలు ఈరోజు మరి 164 సీట్లతో హ్యూజ్ మెజారిటీ తోటి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. గౌరవ సభని ఈరోజు మళ్ళీ గౌరవ సభగా మార్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చారో మరి ముఖ్యమంత్రిగానే మళ్ళీ అడుగు పెడతానని చెప్పారు, అదే జరిగింది. ప్రజలు కూడా విశ్వసించారు. ఈ దుర్మార్గపు దుష్ట పరిపాలన అంతం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఈ కూటమి ప్రభుత్వానికి గెలుపుకి కారకులయ్యారు. ఈవీఎం మిషన్ ద్వారా ఫ్రాడ్ జరిగిందని జగన్ గారు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందమ్మా. ఎందుకంటే ఈయనకి 151 సీటు వచ్చినప్పుడు మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని ఎవరు అంటే ఈవీఎంలు కాదు, ప్రజలే వేశారు. ఈరోజు ఈవీఎంలు అంటే వీవీప్యాట్లు కూడా ఉన్నాయమ్మా. అందులో కూడా సైకిల్ గుర్తు కానివ్వండి, లేకపోతే గాజు గ్లాస్ గుర్తా, లేకపోతే కమలం గుర్తా, లేకపోతే ఫ్యాన్ అనేది క్లియర్గా ఉంది. ఇది ఈ ఈవీఎంలను ఎవరు ట్యాంపరింగ్ చేయలేరని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇటువంటి సందర్భంలో ఇంకా ఏంటంటే ఓటమికి కారణాలు ఎదుర్కోవడం తప్పించి ఇది ఏమీ కాదు. ఖచ్చితంగా ఇది ప్రజా గెలుపు, ప్రజల యొక్క విజయం. సార్, నారా లోకేష్ గారిని పప్పు అన్నారు, ఇప్పుడు నిప్పయ్యారంటారా? ఖచ్చితంగా. నిప్పేంటి, తుప్పు వదలు కొడుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది. ఇప్పుడు అందరికీ కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ తుప్పు రేగొడతాం. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి న్యాయపరంగా శిక్ష పడే విధంగా మేము ప్రయత్నిస్తాం. అలాగే కక్ష సాధింపు చర్యలు చేయం, కానీ కాకపోతే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు భయపడే విధంగా నెక్స్ట్ టైం కూడా ఎవరో తప్పు చేయకుండా మరి లోకేష్ బాబు ఈరోజు నడుచుకున్న తీరు కానివ్వండి, పార్టీని నడిపించిన తీరు కానివ్వండి, యువగాళం చేసినటువంటి తీరు కానివ్వండి, ఎవరో కూడా ఈరోజు లోకేష్ బాబుని పప్పు అనే పరిస్థితిలో లేరు. ఈరోజు లోకేష్ బాబు పేరు చెప్తేనే ఉలిక్కిపడి లేచే పరిస్థితిలో ఉన్నారు వైసీపీ నాయకులు. సార్, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ దాటనివ్వమన్నారు, ఇప్పుడు దాటారు కదా, దానివల్ల ఎస్ దాటినేమని చెప్పి ప్రగల్భాలు ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటారు, ఇవన్నీ పలికారు. ఈ రోజు ఏం జరిగింది అందరూ చూశారు. హ్యూజ్ మెజారిటీ 70,000 పైచిలకు మెజారిటీతో గెలిచి ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ రోజు ఏమంటారో చెప్పండి. ప్రజా తీర్పు ఇది, ప్రజలను కాదంటారా మీరు? ప్రజల యొక్క తీర్పుని మీరు అవహేళన చేస్తారా అని మేము అడుగుతున్నాం. వైజాగ్లో ప్యాలెస్ ఉంది కదా సార్ జగన్ గారిది, దాని గురించి మీ అభిప్రాయం సార్? ప్యాలెస్ ఏముందండి, ఆయన కోసమే కట్టించుకున్నాడు. ఆయన బెంగళూరులో 300 ఎకరాల్లో ప్యాలెస్ ఉంది, అలాగే లోటస్ పండ్ హైదరాబాద్లో ఉంది, ఇక్కడ తాడేపల్లిలో ఉంది, అలాగే పులివెందల్లో ఉంది, అలాగే ఈరోజు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టించుకున్నాడు ఆయన. ప్రజాధనం అంటే లెక్కలేదు ఆయనకి, ప్రజలంటేనే లెక్కలేదు. ప్రజాధనంతో ఇంకేంటండి, ఆయన సొంత డబ్బుతోటి రూపాయి పెట్టి ఒక ఫర్నిచర్ కొనలేదు. ఈరోజు ఫర్నిచర్ దొంగ అని చెప్పి మాజీ లోక్సభ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ గారిని దూషించిన పెద్ద మనుషులు ఈరోజు ఫర్నిచర్ పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని కావాలంటే తీసుకోండి అంటున్నారు. అంటే ఇదేంటి, ఇది దొంగతనం కాదా? ఈ రోజు అతని మీద కేసు పెట్టాలని కూడా మేము అనుకుంటున్నాం. ఈ పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అమ్మా, ఈ పరిపాలన 100% ఈ రోజు ప్రజలు ఆమోదయోగ్యమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఖచ్చితంగా మంచి పరిపాలన ఉంటుంది. ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చే దిశగా ఈ రోజు 5 హామీల మీద సంతకాలు పెట్టడం జరిగింది. అలాగే ఇంకా సూపర్ 6లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మహిళలకి 18,000 1500 కానివ్వండి, అలాగే అమ్మఒడి కానివ్వండి. అమ్మఒడి అంటే అదే తల్లికి వందనం పేరుతోటి మరి ప్రతి విద్యార్థికి 15,000 కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ జరుగుతుంది. ఇదంతా వర్కౌట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ అలాగే సంక్షేమంలోనూ పరుగులు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు టీం అంతా కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి గర్వంగా. థ్యాంక్ యూ సార్. ఓకే.